ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వైరాగ్యవిద్యా నిజభక్తియోగా శిక్షార్థమేకः పురుషः పురాణः శ్రీకృష్ణచైతన్య శరీరధారే కృపాంబుధేర్యస్తం అహం ప్రపద్యే. నమో విష్ణుపాదాయ గౌరప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తిప్రపన్నతీర్థగోస్వామి నామినే. శ్రీరూపానుగ సారస్వత శ్రీధర నగట సన్నిహితం త్వాం నవద్వీపధామ సేవానిష్టం దివ్యసద్గుణాన్ భూషితం. పతితానాం విమోచనాయ కృష్ణనామామృతం ప్రదాయకం వందే తం భక్తిప్రపన్నతీర్థం శ్రీగౌరకృష్ణప్రేమప్రదం. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈరోజు మనం చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ చెప్పుకుంటున్నాం. ఇంతవరకు మనం ఒక ఫౌండేషన్ క్లాసెస్ అంటే కృష్ణుడు భగవద్గీతలోని ఏం చెప్తున్నారు, శరణాగతి ఎలా పొందొచ్చో, ధ్యానం ఎలా చెయ్యొచ్చో, ఈ ఈ వివిధమైనటువంటి విషయాలు అర్జునుడికి చెప్పడం జరిగింది. ఇవన్నీ ఎందుకు తెలుసుకున్నామంటే కేవలం ఈ ఒక్క విషయానికి మనం చేరుకోవడం కోసం, ఈ ఒక్క గమ్యానికి చేరుకోవడం కోసం. ఏమిటది? హరినామం ద్వారా నిత్యానందాన్ని ఎలా పొందవచ్చు. ధ్యానం. ధ్యానం అంటే హరినామం జపం చేయడం అనమాట, హరినామాన్ని. అందుకోసం మనం ఎన్నో విషయాల్ని మనం ఇన్ని క్లాసుల ద్వారా మనం అర్థం చేసుకోవడం జరిగిందనమాట. సో ఇప్పుడు మన అసలైన టాపిక్లోకి మనం ఎంటర్ అవ్వబోతున్నాం అనమాట. ఎప్పుడైనా మనం సెలవులకి సరదాగా విహారయాత్రలకు వెళ్తూ ఉంటాం కదా. అంటే అందరికీ బ్రేక్ కావాలి, ఒక సంతోషం కావాలి. మనం ఎప్పుడు విహారయాత్రలకు వెళ్ళినప్పుడు చాలా ఎంతూజియాస్టిక్గా ఆ సెలవులకి వెళ్తూ ఉంటాం అనమాట. అది 2 వారాలు అవ్వచ్చు, 3 వారాలు అవ్వచ్చు, నెల రోజులు అవ్వచ్చు. మనం గొప్ప గొప్ప ప్రదేశాలని చూడొచ్చు, ఆనందించవచ్చు. ఇంకా రకరకాలైనటువంటి తినుబండారాలు వేరు వేరు చోట్ల తినొచ్చు. కొంచెం స్టార్ హోటల్స్‌లో కూడా, అంటే ధనం ఉన్నవాళ్ళు ఒక మంచి 5 స్టార్ హోటల్‌లో కూడా నివసించి ఆ సుఖాన్ని పొందొచ్చు, ఆ సంతోషాన్ని పొందొచ్చనమాట. ఎన్ని రోజులు ఈ విహారయాత్రలో ఉండిపోగలుగుతాము? ఎన్ని రోజులు సెలవుల్లో ఉండిపోతాము? కాదు కదా. ఎంత అలాగా సమయం అవుతున్నా కొలది తిరిగి మళ్ళీ మన ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోతామనే ఉంటది కదా. ఎంత విహారయాత్ర అయినా సరే తిరిగి మనం చేరుకోవాల్సింది, ఎవరి గూటికి వాళ్ళు చేరుకోవాల్సిందే. అది ఆ సెలవు ఎంత సంతోషాన్నిచ్చినా, కానీ మన ఇంటిలో ఉన్నటువంటి సెన్స్ ఆఫ్ బిలాంగింగ్, అంటే మన ఇక్కడి వాళ్ళము, మనకిది సంబంధించినది అని మన ఇల్లు అనిపిస్తుంది. కానీ ఆ స్టార్ హోటలో లేకపోతే మనం యాత్ర చేసినప్పుడు చూసినటువంటి ప్రదేశాలు మనకి సంబంధించినట్టుగా ఉండదు. మన ఇల్లు, మన మనుషులు, మన ఎప్పుడు ఉండేటటువంటి చోటు ఇచ్చినటువంటి ఆనందం, ఆ స్వతంత్రం, మన ఇంట్లో దొరికినటువంటి స్వతంత్రం ఎంత స్టార్ హోటల్‌లో అయినా దొరకదు. మన ఇంట్లో దొరికినటువంటి సుఖము ఎక్కడ బయట ఎక్కడికి వెళ్ళినా కూడా దొరకదు. మీ ఇల్లు బాగా గొప్పదవనివ్వండి, లేదా చాలా పూరి గుడిసె అవనియండి, ఎవరింట్లోని వాళ్ళే చాలా కంఫర్టబుల్‌గా ఉంటారు. ఈ రకంగానే ఆత్మ కూడా, ఆత్మ కూడా అది ఎక్కడికి చెందినదో అక్కడికి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే నిత్యానందం కలుగుతాదనమాట. అంటే మన శరీరము పర్మనెంట్ హోమ్ కాదు, శాశ్వతమైనటువంటి ఇల్లు కాదు మనం అనుకుంటున్నట్టుగా. మనం ఇక్కడ ఉండేటటువంటి ప్రదేశము శాశ్వతమైనటువంటి ఇల్లు కాదు. మన యొక్క చైతన్యం ఎప్పుడూ కూడా భగవంతుని దగ్గరికి వెళ్ళాలని తహతహలాడుతుందనమాట. ఇంటికి వెళ్ళిపోవాలది. అంటే మన శరీరానికి ఇల్లు ఇదైతే మన ఆత్మకి ఇల్లు ఇక్కడ లేదనమాట. మన ఆత్మకి ఇల్లు భగవంతుని కృష్ణలోకంలో ఉన్నదనమాట. అది
ఒక వ్యక్తిలాగా చెప్పలేకపోవచ్చు మీకు. సూటిగా నిల్చొని కోంపడో, లేకపోతే గట్టిగానో, "నువ్వు తిరిగి మీ ఇంటికి వెంటనే తక్షణం వెళ్ళిపోవాలి" అని అలా చెప్పలేకపోవచ్చు. కానీ దాని యొక్క ప్రయత్నం ఎప్పుడూ కూడా నిశ్శబ్దంగా మీ మనసులోని మీరెన్ని చేస్తున్నా కూడా దీని ద్వారా మీకు సంతోషం కలగదు. నువ్వు తిరిగి నీ యొక్క మూలానికి వెళ్ళినప్పుడు మాత్రమే నీకు నిత్యానందం కలుగుతాది అన్న విషయాన్ని ఏదో విధంగా చెప్తూనే ఉంది. కానీ మనకి వినపడట్లేదనమాట. నిజానికి మన ఆత్మకి ఉండేటటువంటి స్వాతంత్రము, ఆత్మకి కలిగి ఉన్నటువంటి శక్తి చాలా అమోఘమైనదనమాట. ఈ శరీరానికి ఉన్నటువంటి శక్తి, స్వాతంత్రంతో పోల్చుకుంటే అసలు పోల్చుకోలేమనమాట. అంత శక్తివంతమైనటువంటిది ఈ అంత శక్తివంతుడివి నీవు, నేను కూడాన. ఆ మనసులో ఉన్నటువంటి ఆత్మకి అంత శక్తి. కానీ అదే ఆత్మ ఈ ఉన్నతమైనటువంటి స్వభావం లేకపోవడం వల్ల, తక్కువ స్థాయి ఆలోచన వల్ల, తక్కువ స్థాయి స్వభావం వల్ల, అంటే పనికిరాని విషయాల్లోని ఇరుగు, పొరుగు గొడవల్లో పడి, ఈ వార్తల్లో పడి, మన మనస్తాపాన్ని చెంది, అహంకారానికి పోయి, వాళ్ళెక్కువ, నేనెక్కువ, నేను సమానం, వాళ్ళు సమానమా, ఈ కొట్లాట్లో అంటే పెట్టి టెండెన్సీస్ చాలా తక్కువ స్థాయి దిగజారిపోయినటువంటి మనస్తత్వం కలిగి ఉండడం వల్ల, ఈరోజు మనం సఫర్ అవుతున్నాం అన్నమాట. అంటే మన కోరికలు కూడా అవతల వాడినేదో అడిగేయాలి. అవతల వాడినేదో తక్కువ చేయాలి. అవతల వాడినేదో ఇబ్బంది పెట్టాలి. తెలుసో తెలియకో మన కోరిక మాత్రం ఇదే. బయటికి ఒక రకంగా మనం చేసి, నా ఉద్దేశ్యం అది కాదండి అని అనడం వల్ల ప్రయోజనం ఏమున్నది చేసిన తర్వాత? సో, ప్రతిరోజు మనల్ని మనం సంజాయించుకుంటాం. ఆ! కానీ ఎప్పుడూ కూడా ఇటువంటి తప్పుడు పనులే చేస్తామనమాట. ఉన్నతమైనటువంటి ఆలోచన మనకి లేదు. ఉన్నతమైనటువంటి బాటలో మనం నడుచుకోవట్లేదు. కానీ ఆత్మ మాత్రం అలా కావాలి, మీరలా ఉండాలని కోరుకుంటుందనమాట. ఆత్మ అంటే ఎవరు? మీరే. వ్యక్తి. మీ మనసులో ఉన్నటువంటి వ్యక్తి. మీ హృదయంలో ఉన్నటువంటి వ్యక్తి. ఆ ఆత్మ ఎప్పుడూ కూడా దాని మూలానికి వెళ్ళాలనుకుంటది. దాని మూలం ఎక్కడున్నది? కృష్ణ లోకంలో ఉన్నది. కృష్ణ చైతన్యంలో ఉన్నదనమాట. మన చైతన్యం కృష్ణ చైతన్యంలో కలిసినప్పుడు, అప్పుడు నిత్యానందం కలుగుతాదనమాట. ఇది ఆహ్, ప్రకృతి యొక్క ఆహ్, ఫండమెంటల్ లా అనమాట. ఏంటి ప్రకృతి యొక్క లా ఏంటిక్కడ? ఏదైతే సృష్టింపబడిందో అది ఆహ్, నాశనం అయిపోవాల్సిందే. ఆ! సృష్టికర్తకి మూలకారుడు ఒక్కడే. లయకారకుడు ఒక్కడే. రెండిటికి ఒక్కడే అనమాట. ప్రతీదీ కూడా. ఎక్కడి నుంచి సృష్టి మొదలైందో అది అంతా కూడా మళ్ళీ ఆహ్, ధ్వంసం అయిపోయిన తర్వాత, ఈ లోకం అంతా కూడా ధ్వంసం అయిన తర్వాత అదే మూలానికి చేరుకోవాలనమాట. ఆ రకంగానే ఆహ్, ఆ సోర్స్‌కి వెళ్ళిపోవాలనమాట. మన శరీరం అశాశ్వతమైనది. మన యొక్క మనస్సు ఆహ్, కండిషన్డ్. అంటే ఒక పరిధిలోనే ఉండిపోతుందనమాట. ఆ పరిధి దాటి వెళ్ళలేకపోతుంది. ఆ పరిధి దాటి ఆలోచించలేకపోతుందనమాట. ఆ రకంగా ఉండిపోతుంది. మరి మన చైతన్యం ఈ ట్రావెలర్ లాగా అంటే విహారయాత్రకి ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి అలాగా తిరుగుతూనే ఉందనమాట. సో, ఈ రకంగా ఆహ్, మనం ప్రయాణం చేస్తూనే ఉన్నాం మనం. ఈ రకంగాన. కానీ ఆత్మకు మాత్రం అది ఎక్కడికి చెందినదో దానికి తెలుసు. ఆత్మకు తెలుసనమాట. ఇవన్నీ జరుగుతున్నాయి. శరీరం దాని సుఖం కావాలనుకుంటుంది. మనసు అదే పరిధిలో ఉండిపోతుంది. చైతన్యం శరీరం ఇక్కడే ఉంటది. మనస్సు మాత్రం ఆ చైతన్యం ఆ ప్రదేశానికి, వాళ్ళ విషయాలకి అనవసరమైన వాటిలో జోక్యం చేసుకుంటూ ఉంటదనమాట. కానీ ఆత్మ మాత్రం ఇక్కడ సఫర్ అవుతున్నది. చాలా బాధపడుతుందనమాట. నాకివేవి వద్దు. శరీరానికి ఇచ్చినటువంటి సుఖం నాకేమీ వద్దు. మనస్తాపం కల్పించుకోవాలని కూడా నాకు లేదు. చైతన్యం ఎక్కడ పడితే అక్కడ ఒక యాత్రికుడిలాగా అక్కడొక చోట, ఇక్కడొక చోట తిరుగుతూనే ఉన్నది. అంటే మనసు ఒక దగ్గర లగ్నం ఉండదు. అక్కడి నుంచి ఇంకొకడికి, ఇంకొక దగ్గర నుంచి ఆ సీరియల్ దగ్గర నుంచి ఇంకొక గొడవ. ఆ గొడవ దగ్గర నుంచి
ఇంకొక సంతోషమైనటువంటి విషయం. ఇలాగ తిరుగుతుంది. ఇవేవి నాకొద్దు. నేను ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలి. ఆ భగవంతుని యొక్క పాదాల దగ్గరికి నేను చేరుకోవాలి. అదే నా యొక్క షెల్టర్. అదే నా ఆశ్రయం. అదే నా ఇల్లు. నా సొంతిల్లు అనేసి అది చాలా తాపత్రయపడుతుందనమాట. కానీ మనం ఈ యొక్క విషయాన్ని మర్చిపోయాం. మనం మర్చిపోయాం. ఆహ్, సో, మన జీవితంలోని మనకి ఉపశమనం కలగదు. ఎంత డబ్బును సంపాదించుకున్నా, ఎన్ని సంబంధాలు ఏర్పరుచుకున్నా, ఎన్ని సుఖాల్ని, సంతోషాల్ని మనం ఏర్పాటు చేసుకున్నా కూడా, మన మనసులోని ఉపశమనం కలగదనమాట. ఆహ్, ఆ పర్మనెంట్ ఫుల్‌ఫిల్‌మెంట్ శాశ్వతమైనటువంటి అంటే నిత్యానందం మాత్రం మనకి కలగదు. ఎందుకు? వి ఆర్ మిస్సింగ్ హోమ్. మన ఇంటిని మనం మిస్ అయిపోతున్నాం. వెతుకుతున్నాం ఇంకాన. ఒక చేప నీటికి సంబంధించింది. ఆ చేపని నీటి నుంచి బయటకి తెచ్చి, దానికి ఎన్ని సుఖాలు, ఆహ్, ఎన్ని సంబంధాలు, ఎంత సంతోషాన్ని కల్పించినా కూడా అది ఆనందంగా ఉండలేదు. దానికి తిండి సరిగ్గా దొరకకపోయినా పర్లేదు. నాయనా నన్ను ఆ నీటిలో పడి చాలు. నాకు ఈ ఏసీ వద్దు. నాకు ఈ సంబంధాలొద్దు. నువ్వు నన్ను గూట్లో పెట్టి నన్ను బాగా చూసుకో అక్కర్లేదు. నన్ను నీటిలో వదిలేయి. ఇక్కడ నేను ఆహ్, ఈ నీటికి సంబంధించిన వాడిని. మనం కూడా ఆధ్యాత్మిక లోకానికి సంబంధించిన వాళ్ళని. ఈ ఆత్మ అనేది. కాబట్టి ధ్యానం ద్వారాయే మన ఇంటికి మనం చేరుకుంటాము. ఆ కృష్ణ లోకానికి చేరుకుంటాం. ఆ కృష్ణ పాదాల యొక్క ఆశ్రయానికి మనం చేరుకోగలుగుతాం అనమాట. కేవలం ధ్యానం వల్ల మాత్రమే అది కుదురుతుందనమాట. మనం ధ్యానం చేసేటప్పుడు మనకి సాక్షాత్కారం అవుతది. అంటే మీ గురించి ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం కలుగుతది. హ్మ్. ఒకరి మీద "నువ్వు ఇలాంటి దానివి. నువ్వు అలాంటి దానివి. ఈ వ్యక్తి ఇలాంటి వాడు" అని చెప్తూ ఉంటారు కదా! "నువ్వు పొడుగ్గా ఉంటావు. నువ్వు పొట్టిగా ఉంటావు. నువ్వు కోపంగా ఉంటావు." ధ్యానం చేసేటప్పుడు ఇదేది కాదు అన్న విషయాన్ని నీకు అర్థమవుతది. అంటే ఒక మనిషి నీ పైన పెట్టినటువంటి అభిప్రాయము కాదు అన్నమాట అన్న విషయం అర్థమవుతది. ఇంకేదో అనమాట నువ్వు. ఈ యొక్క ప్రపంచం నువ్వెవరివో అని నమ్మిస్తదనమాట నిన్ను. అంటే నువ్వు ఈ పని చేస్తేనే ఉన్నతమైనటువంటి స్టేటస్‌లో ఉన్నవాడివి. నువ్వు ఈ ఉద్యోగం చేస్తేనే గొప్పవాడివి. నువ్వు ఈ పని చేస్తేనే నువ్వు సంతోషంగా ఉంటావు. ఆహ్, నువ్వు ఇంత ఆహ్, స్థాయికి ఎదగగలిగితేనే ఈ లోకంలోని, ఈ ప్రపంచంలోని నువ్వు మంచి పేరు సంపాదించుకుంటావు. ధ్యానం చేసేటప్పుడు ఇదేది కాదన్నమాట అన్న విషయం అర్థమవుతది. అంతెందుకు మీ గురించి మీ మీద ఏమభిప్రాయం ఉన్నాదో అది కూడా మీరు కాదన్న విషయం మీకు అర్థమవుతదనమాట. ఈ ధ్యానం చేయడం వల్ల. అంటే జనాలు చెప్పేది కాదనమాట మీరు. మీ గురించి మీరు ఏమనుకుంటున్నారో అది కూడా కాదనమాట. ఈ ప్రపంచం మిమ్మల్ని ఏ రకంగా నమ్మించిందో కొన్ని విషయాల్లో అది కూడా మీరు కాదనమాట. మరి ఇంకేంటి? అదే ధ్యానం చేస్తే మిమ్మల్ని మీరు వెతుక్కుంటున్నారన్నమాట ధ్యానం ద్వారా. ఈ మనసులో, ఈ హృదయంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి, ఆ ఆత్మ ఎవరో మీరు తెలుసుకోగలుగుతారనమాట. ఎందుకంటే ఆనందం హృదయం నుంచి మొదలవుతది. అక్కడి నుంచి ప్రవహిస్తాది ఆనందం అనేది. ఆహ్, ఎందుకు? ఎందుకంటే ఆ హృదయంలో ఉన్నది నిజమైన వ్యక్తి ఆత్మ. ఆత్మ ఉన్నది. అక్కడి నుంచి ఒక్కసారి ఆనందం ప్రవహించిందంటే దాన్ని ఎవరు ఆపలేరు. బాహ్యంగా ఎటువంటి ఇబ్బందులు కలిగినా ఆ ఆనందానికి ఎటువంటి ఆటంకాలు రావు. ఆహ్, అడ్డంకులు ఉండవనమాట. కాబట్టి ధ్యానం ద్వారా మన ఇల్లెక్కడుందో మనం కనుక్కుంటాం. మన ఇంటికి వెళ్ళటానికి దారి కనిపిస్తుంది. అంచెలంచెలుగా మనం వెళ్తూ ఉంటాం. కానీ జాగ్రత్త సుమా! మనం ఆ దారిలో ఎంచుకొని, ఆ దారంతట వెళ్ళేటప్పుడు మన దగ్గరున్నటువంటి కొన్ని వస్తువుల్ని విడిచిపెట్టియాలి. మనతో పాటు హ్మ్. ఆ వస్తువుల్ని తీసుకొని వెళ్దామంటే మనం నడవలేము. ఈ ప్రయాణంలోని మనం నడవలేము. ఈ ప్రయాణం మనం సాగించలేమనమాట. ఎప్పుడైనా మనం ప్రయాణం చేసినప్పుడు కావాల్సినన్ని వస్తువులు తీసుకొని వెళ్తే సులువుగా, తేలిగ్గా మనం హాయిగా వెళ్ళొచ్చు. కానీ ఆహ్, 4, 5 సూట్‌కేస్ బట్టలు, నగలు, జోళ్ళు రకరకాలు పెట్టుకొని వెళ్తే
మన జర్నీ స్లో డౌన్ అయిపోద్ది. మనకి నీరసం వచ్చేస్తది. ఆయాసం వస్తది. మన గమ్యానికి మనం చేరుకోలేం. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా ఆస్తుల్ని సంపాదించుకున్నాం. ఏమిటా ఆస్తులు? ద్వేషం. ద్వేషం చాలా సంపాదించుకున్నామండి. ఊరికే పక్కింటోళ్ళ మీద ద్వేషం, ఇంట్లో వాళ్ళ మీద ద్వేషం, సొంత అన్నదమ్ముల మీద ద్వేషం, తల్లిదండ్రుల మీద ద్వేషం. 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 ఇది మనం సంపాదించుకున్న ఆస్తి ఇక్కడ. చాలా సులువుగా లభ్యమవుతది. మనమేం కష్టపడక్కర్లేదు. చాలా ఈజీగా మనం శత్రుత్వం. ఎదుటి మనిషితో శత్రుత్వం. వాడికి ఏదో రకంగా ఇబ్బంది కలిగించాలి. వాడి గురించి చెడుగా 10 మందికి చెప్పి వాడిని ఎలాగైనా కృంగదీయాలి. బయట జరుగుతుంది. ఇంట్లో మన సొంత ఇంటిల్లోనే జరుగుతున్నది. శత్రుత్వం. ఎలాగైనా అణగదొక్కాలనమాట. వాడి గురించి కంప్లెయింట్ చేయాలి ఎవడితోనో వాళ్ళందరితోని. అది చాలా ఆస్తి సంపాదించుకున్నామండి. లెక్కలేనంత ఉన్నది మన దగ్గర. హ్మ్. ఆ తర్వాత అసూయ. పక్కోడు బాగుపడిపోతున్నాడంటే, లేదా ఇంట్లోని సొంత అన్నదమ్ముడో, సొంత అప్పచెల్లిలో ఎవరికైనా కొంచెం మనకంటే ఎక్కువ బాగుపడిపోతున్నాడంటే బయటికి వాళ్ళని అబ్బా! కంగ్రాచ్యులేషన్స్ అనొచ్చు. లోపట మాత్రం దహించుకుపోతూ ఉంటదనమాట. సో, ఇది ఆస్తి మనం సంపాదించుకుంది. మనం భక్తి మార్గాన్ని ఎంచుకొని, మన ఇంటికి మనం నిజంగా వెళ్ళాలనుకుంటే, ఈ యొక్క ఆస్తులనన్నిటిని కూడా భౌతిక ఆస్తులంటే ఇవ్వే ఉన్నాయి. మరి ఇంకేముంటాయి చెప్పండి? భౌతిక ఆస్తులంటే వీటిలనన్నిటిని కూడా వదిలిపెట్టేయాలి. ఖాళీ చేతులతోని, ఖాళీ చేతులతోని, ఖాళీ మనస్సుతోని ఆ భగవంతుడి దగ్గరికి. ఇంకా అంతే కాదు. మనం గోడలు కట్టేసాము. ఈ గోడలు కూడా మనం దాటి వెళ్ళలేకపోతున్నాం. చాలా ధనాసర గోడలనమాట. ఏమిటా గోడలు? అహంకారం, కోపం, ఆ! క్రోధం. క్రోధం, అహంకారంతో మన చుట్టూ ఎంతటి గోడల్ని కట్టామంటే, మనమే కట్టుకున్న ఆ గోడలు ఇదిగో ఇప్పుడు ఆ గోడని మనం దాటలేకపోతున్నాం. దాటలేమేమో! మరి కనీసం ఈ ఈ యొక్క ఆస్తుల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. కానీ అహంకారం, కోపం అనేటటువంటి గోడని ఇప్పుడు ఎలాగా మనం పగలగొట్టేది? ఎలా దాటేది? అవ్వదు. ఇవన్నీ ఉన్నంత కాలం మన ఆత్మకి సంతృప్తి లేదు, శాంతి లేదనమాట. ఈ 2 లేవు. ప్రతిరోజు మీరు ఒక్కసారి ఆలోచించండి. మనం ఎవరి మీద అనవసరంగా మాట్లాడుతున్నాం? పొద్దున్న లెగిసిన దగ్గర నుంచి రాత్రి పడుకున్న దాకా. ఆహ్, ఈ ఎవరి కోసం అనవసరంగా ఆలోచిస్తున్నాం? మనకి నిజంగా అది ఇప్పుడు అవసరమా? ఇవన్నీ కూడా మనల్ని ఆపేస్తుందనమాట. మనం ఎప్పుడు కూడా సేవా స్వభావం, ఒకరిని సేవించుకునేటట్టు ఉండాలి. ఆహ్, లేకపోతే ఈ యొక్క ఆహ్, క్రోధము, అహంకారము, ఈ యొక్క శత్రుత్వము మనల్ని దహనం చేసేస్తూ ఉంటది. ఇక్కడే దహనం చేసేస్తూ ఉంటది. అనారోగ్యం మనకు కలుగుతుందంటే, మనకి శక్తి రావట్లేదంటే, ఇదిగో ఇదే డ్రైన్ చేస్తుంది. తెలిసినా కూడా పదే పదే ఈ యొక్క మనం ఈ యొక్క పొజిషన్‌లోనే ఉండిపోతున్నాం మనం. దీంట్లోంచి బయటికి రావట్లేదు. బయటికి రాలేనంత వరకు మీరు ఎంతైనా ధ్యానం చేసుకోండి. అక్కడే కట్టి పడేస్తున్నాయి. ఈ ఈ యొక్క ఇవన్నీ కూడా మనల్ని కట్టి పడేస్తాయన్నమాట. కాబట్టి మన ప్రయత్నం ఎంతవరకు ఉంటదో, మనం ఎంత సిన్సియర్‌గా చేస్తామో, భగవంతుడే మన మనసులోకొచ్చి ఈ యొక్క ఆహ్, శత్రుత్వం, తర్వాత అహంకారము, క్రోధము, ఆ తర్వాత ఈ జెలసీ, ద్వేషము ఇవన్నీ కూడా ఆయన మన ఇంద్రియాల్ని, మన మనసుని అదుపులోకి తీసుకొని ఆయనే వస్తారు. మన వల్ల కాదు. మన వల్ల సాధ్యం కాదు. అందుకే ఆ భగవంతుడిని మనం ఎందుకెళ్తాం చెప్పండి గుడికి? నా వల్ల సాధ్యం కావట్లేదు భగవంతుడా! నా సమస్య తీరటం లేదు. మీరేమైనా నాకు దారి చూపించండని. ఇది కూడా అంతే. కానీ ఈ యొక్క ప్రార్థన, ఈ యొక్క ధ్యానము మన యొక్క ఆత్మకి దారి చూపించమని. శాశ్వతంగా మనం ఆనందంగా ఉండడం కోసం అన్నమాట. కాబట్టి మీకు నచ్చినా, నచ్చకపోయినా మీరు నేను చెప్పేది మీరు మనసుకి తీసుకున్నా, తీసుకోకపోయినా ప్రతి ఒక్క వ్యక్తి ఈ యొక్క ప్రపంచంలోని, ఈ యొక్క సృష్టికర్తలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవికి 2 గుణాల్ని మీరు వేరు చేయలేరు. ఏంటది? ఆనందాన్ని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు ఒక వ్యక్తి. ఇది
ఒక వ్యక్తి నుంచి వేరు చేయలేరు. ఆనందం వేరు వేరుగా ఎతుక్కోవచ్చు. కొంతమంది క్రూరత్వంలో ఆనందం ఉంటది. కొంతమంది వ్యంగ్యంలో ఆనందం ఉంటది. కొంతమంది మంచి పనుల్లో ఆనందం ఉంటది. కొంతమంది అవతల వాళ్ళని ఒక టెర్రరిస్ట్‌లాగా చంపి అందులో ఆనందం ఉంటది. ఏదో రకంగా ఆనందం వెతుక్కుంటున్నాడనమాట. కానీ సరైన దారి కాకపోవచ్చు. ఒకటి ఆనందం. ఆనందాన్ని వెతుక్కుంటున్నాడు. ఇక్కడుందేమో, అక్కడుందేమో అని వెతుక్కుంటున్నాడు. ఇంకొకటి నాకు స్వాతంత్రం కావాలని పోరాడుతున్నాడనమాట. నా మనసుకి స్వాతంత్రం. నేనేమి చేయాలంటే అది సులువుగా చేయగలగాలి. నాకెటువంటి ఆటంకాలు ఉండకూడదని. ఈ 2 గుణాల్ని ఒక వ్యక్తి నుంచి వేరు చేయలేమండి. అందుకే వాడు పాపాత్ముడైనా, ఒక సాధువైనా, వాడు భిక్షగాడైనా, ఒక పెద్ద కోటీశ్వరుడైనా ప్రతి ఒక్కడి మనసులో ఉండేదిదే. నాకు సంతోషం ఎక్కడ దొరుకుతుంది? నాకు స్వతంత్రం ఎక్కడ దొరుకుతున్నాది? రోజు మనం కూడా అదే దానికోసమే మన జీవిస్తున్నాం. నిజానికి చెప్పాలంటే. ఒకరోజు మీరు చాలా శక్తివంతంగా ఫీలవుతూ ఉంటారు. నాకేంటి నాకు తిరగలేదు. ఆహ్, నే నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. నేను చాలా ఉల్లాసంగా ఉన్నాను. నేనేదైనా సాధించగలను. నేను అనుకున్నానంటే ఖచ్చితంగా కష్టపడి నేను సాధిస్తాను అని అనిపిస్తది. ఒక్కొక్క రోజు అయ్యో! నేను నిస్సహాయుడిగా ఉన్నాను. ఆహ్, నాకు శక్తి లేదు. నేను చాలా నీరసించిపోయాను. ఆహ్, నా మనసు అంత హ్మ్, మంచిది కాదు. ఇలా నెగెటివ్‌గా ఆలోచిస్తది. మనిషి ఒక్కడే. 2 రకాలటువంటి ఒక రోజు ఇలా ఉంటది. ఇంకొక రోజు ఇంకొకలాగుంటది. ఒక్కొక్కసారి చంద్రుడి మీద ఉన్నటువంటి ఆనందం కలుగుతది ఇక్కడే ఉంటే. ఇంకొకసారి నరకలోకంలో ఉన్నట్టుగా చాలా బాధపడిపోతూ ఉంటాడు వ్యక్తి. ఆహ్, ఎందుకిలా జరుగుతుంది? బాహ్యంగా ఏమైనా మార్పొచ్చిందా? ఏ మార్పు ఉండదు. బాహ్యంగా అది అలాగే ఉంటది. అదే చలికాలం. ఇంట్లోని అదే మనుషులు, అదే భర్త, అదే పిల్లలు. వాళ్ళేమైనా అన్నారా మిమ్మల్ని? ఏమీ అనలేదు. ఉద్యోగం అదే. మీరు చేస్తున్న పనులు అదే. బాహ్యంగా ఎటువంటి మార్పు లేదు. కానీ అంతరంగంగా మీ మనసు ఒకరోజు సంతోషంగా ఉంటది. బయట ఎటువంటి మార్పు కలగపోయినా ఇంకొక రోజు మనకి చాలా ఆహ్, యూజ్‌లెస్‌గా ఉంటదనమాట. అంటే పనికిరాని వాళ్ళమా అని కూడా ఒక్కొక్కసారి అనిపిస్తది మనకి. ఒక్కొక్కసారి ఇది జీవితం అంటే ఇలా బతకాలి. మన జీవితానికి ఇంకేం కావాలి చెప్పు? ఆనందంగా ఉన్నాం అనిపిస్తది. కానీ మరుసటి రోజు అసలు మనం బతికుండాలా? మనం ఆత్మహత్య చేసుకుంటే ఓ గొడవ అయిపోద్ది. ఒకటి గొడవ వదిలిపోతది కదా! ఆ! మనం నిస్సహాయతగా అనిపిస్తది. ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలనిపిస్తది. ఇలాగా ఒక వ్యక్తి ఒకనాడు ఒక్కొక్క రకంగా ఈ ఎమోషన్స్ ఒకసారి పైకి, ఒకసారి కింద పడిపోతుంటాడు. ఒకసారి పైకి ఎగురుతూ ఉంటాడు. ఒకసారి కింద పడిపోతుంటాడు. ఇలా పైకి, కిందకి కొట్లాడడంలోని వాడిలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా డ్రైన్ అయిపోతుందనమాట. డ్రైన్ అయిపోతుంది. కాబట్టి ఆహ్, మ ఆత్మకి సంబంధించినటువంటి శక్తి చాలా అమోఘమైనది. ఆ శక్తిని మనం దుర్వినియోగం చేసుకుంటున్నాం. ఆ శక్తిని మనమే మన చేతులారా దాన్ని పాడు చేసుకున్నాం. దేనికి ఉపయోగించాలి అన్న విషయాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం అనమాట. కాబట్టి ఈ ధ్యానం అనేది మనల్ని ఈ యొక్క ఆహ్, లిమిటెడ్ ఎగ్జిస్టెన్స్ అంటే ఈ సుఖం, సుఖ సంతోషాల నుంచి దుఃఖాన్నించి ఆహ్, ఇలాటువంటి మనస్తత్వం నుంచి బయటికి అతీతంగా మనల్ని పైకి తీసుకువెళ్తుంది. అంటే ఆహ్, మన సాధారణమైనటువంటి జీవితం అసాధారణమైనటువంటి జీవితంగా మారబోతుంది. ఎప్పుడు? ధ్యానం చేసేటప్పుడు. బయటికి సాధారణంగా మీరు కనిపించొచ్చు. కానీ మీ మనసులోని ఆ నిత్య ఆనందం ప్రవహిస్తూ ఉంటదనమాట. బయటికి మీరు సాధారణమైన మనిషిగా కనిపించొచ్చు. కానీ ధ్యానం ఉపాసకుడు అవ్వినప్పుడు మీరు ఆ ధ్యానం చేసుకొని బయట ఏం జరుగుతున్నా మీ మనసులో మీ ఆనందమే వేరేగా ఉంటదనమాట. ఇది ఆగదనమాట. ఒక్కసారి మొదలైందనుకోండి, ఇది ఆగదు. ఈ ఆనందానికి ఎవరు కూడా అడ్డు చెప్పలేరు. మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా కూడా మీ నుంచి ఆ యొక్క ఆనందాన్ని ఎవరు కూడా తీసుకెళ్ళిపోలేరనమాట.
అంటే ఇప్పుడు భౌతిక ఆనందం వేరు. భౌతిక ఆనందంలో ఏముంది? అవతల వాడు సంతోషంగా ఉన్నాడనుకోండి, వాడిని ఏదో రకంగా కించపరిచి, కెలికారనుకోండి, వాడు బాధపడతాడు. వాడి ఆనందం కాస్త పోతది. నేను మాట్లాడుతుంది ఆధ్యాత్మిక ఆనందం. అది ఒక్కసారి మీ మనసులో కలిగిందనుకోండి, బాహ్య ప్రపంచంలో మీ మీద రాళ్ళిసిరినా, మిమ్మల్ని అవమానించినా, మిమ్మల్ని తక్కువ చేసినా, మీకసల చలనమే ఉండదు. మీకసలు చలనమే ఉండదు. ఎవడు ఎవడు అవమానం చేసినా ఏమి, ఎవడు మీ మీద కోంపడినా, మీ ఆస్తులు దోచుకొని వెళ్ళిపోయినా, ఏమీ మీకు చలనం ఉండదు. ఎందుకంటే, మీ మనసులో ఆ అనంతమైనటువంటి ఆనందం ఆల్రెడీ మీరు ఆస్వాదిస్తున్నారు కాబట్టి, ఈ తుచ్చమైనటువంటి ఆనందం, ఈ తక్కువ స్థాయితో ఉన్నటువంటి ఆనందం మిమ్మల్ని తాకలేదనమాట ఇంక. అది మీరు కూడా కావాలనుకుంటున్నారా? సాధ్యం. అది సాధ్యం. మన ఆచార్యుల వారందరూ చెప్పారు. మన గురువులందరూ చెప్పారు. మన శాస్త్రాలు చెప్తున్నాయి. చెప్పడమేంటి, వాళ్ళు ఆ విధంగా బతికి మనకి చూపించడం జరిగిందనమాట. కాబట్టి ఈరోజు ఆహ్, మనం ఈ యొక్క ధ్యానాన్ని ఎలా చేయాలో అంటే ధ్యానం అంటే మనలో ఉన్నటువంటి ఎగుడు దిగుడులు, మన జీవితంలో ఉన్నటువంటి ఎగుడు దిగుడు ఆహ్, నష్టము తర్వాత ఆహ్, ప్రాఫిట్టు ఈ మధ్యలో కొట్టుకొని మన చైతన్యం కొట్టుకుంటూ పోతుంది. వీటిని వీటి నుంచి మిమ్మల్ని నిశ్శబ్దానికి తీసుకెళ్తాయన్నమాట. ఆ నిశ్శబ్దం అంటే హరి యొక్క నామం. నిశ్శబ్దం అంటే భౌతికమైనటువంటి నాయిస్ నుంచి ఆధ్యాత్మికమైనటువంటి శబ్దానికి తీసుకెళ్తది. ఇది నిజమైనటువంటి సైలెన్స్ అంటే. ఆహ్, మౌనవ్రతం అంటే మౌనంగా ఏమి మాట్లాడకుండా ఉండడం కాదు. మౌనవ్రతం అంటే భౌతిక విషయాల్ని మాట్లాడకుండా కేవలం భగవంతుడి కోసం మాట్లాడడం. అది మౌనవ్రతం అంటే. నేను ఈరోజు మౌనవ్రతం చేస్తున్నానంటే, ఈరోజు కేవలం భగవద్గీత గురించే మాట్లాడతాను. కృష్ణుడు చెప్పింది మాత్రమే మాట్లాడతాను. ఇంకేమీ మాట్లాడను. దాన్ని మౌనవ్రతం అంటారు. అంతేకాని సైలెంట్‌గా ఉండడం వల్ల ప్రయోజనమే ఉన్నది మనిషికి? ఏమీ జరగదు. సైలెంట్‌గా బయటికి ఉండి, లోపట మాత్రం ఆళ్ళ విషయాలు, ఈళ్ళ విషయాలు ఆలోచించి, ఆళ్ళ మీద కోపం పెట్టుకొని ఇవే జరుగుతాయి. కానీ కృష్ణుని గురించి మాట్లాడేటప్పుడు మరి ఏ విషయాలు గుర్తురావు. ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను కృష్ణుడి చెప్పేది. మీరు కృష్ణుడు చెప్పేది వింటున్నారు. ఇది తప్పించి మీకేమైనా మీ మనసులోని ఏమైనా వేరే ఆలోచన కలుగుతుందా? కలగదండి. కలగదు. అంత అమోఘమైనటువంటిదనమాట. కృష్ణ సంబంధించినటువంటి విషయాలు. కృష్ణ యొక్క లీలలు, కృష్ణ యొక్క బోధనలు అందులోని ఎలాంటి వారైనా సరే ఎంత నిమగ్నం అయిపోతారంటే, ఆ 45 నిమిషాలు, ఆ అరగంట కృష్ణుడు చైతన్యం గురించి మనం చెప్పుకున్నప్పుడు ఇంక వేరే ఏ ఆలోచన మనకి రాదనమాట. ఇది మౌనవ్రతం అంటే. దీన్ని మౌనవ్రతం అంటారు. హ్మ్. ఉపవాసం అంటే అస్సలేమీ తినకుండా ఉండడం కాదు. ఉపవాసం అంటే ప్రసాదాన్ని మాత్రమే సేవించడం అనమాట. అంటే ఈ రకంగా రోజు ఉపవాసం ఉండొచ్చు మనం కదా! భోగాన్ని తినకుండా. సో, ఈ రకంగా ధ్యానం చేసేటప్పుడు కొంత మనం చెప్పుకునేది కొంత మాత్రం పరమాత్ముడు మన మనసులోనే మనకి దారిని చూపిస్తూ ఉంటారు. ఇగో ఈ రకంగా ఈ పనిని చెయ్యు. దీని గురించి నీకు అర్థం అవ్వట్లేదా? అర్థమయ్యేటట్టు నేనే చేస్తానని పరమాత్ముడు ఆత్మకి చెప్పడం జరుగుతది. మరి ఈ కనెక్షన్ ఎప్పుడు పరమాత్ముడికి, ఆత్మకి కనెక్షన్ ఎప్పుడు ఏర్పడతది? ఎప్పుడంటే మనం ధ్యానం సరిగ్గా చేసుకున్నప్పుడనమాట. ధ్యానం చేసినప్పుడు మీరు చేసినటువంటి ప్రతి పని, మీరు మాట్లాడేటువంటి ప్రతి వాక్యం, మీ మనసులో వచ్చినటువంటి ప్రతి ఆలోచన కేవలం ఆనందానికి సంబంధించింది మాత్రమే అవుతదనమాట. ఆనందమే. మీ ఆలోచన ఆనందంగా ఉంటది. మీరు మాటాడే పదం మీకు ఆనందాన్ని కలిగిస్తది. అవతల వారికి కూడా ఆనందాన్ని కలిగిస్తది. మీరు చేసిన ప్రతి పని ఈ సమాజానికి పూర్తి ఆనందాన్ని కలిగిస్తది. పూర్తి సంతృప్తిని కలిగిస్తదనమాట. ఆహ్, మరి ఎప్పుడు ఇదంతా జరుగుతది? ధ్యానం చేసినటువంటి ఫలితమే ఇది. కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు. నేను ఇది 10 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నానండి. నేను 20 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నానండి. ధ్యానం చేస్తున్నారా? సరిగా చేస్తున్నారా? లేదా? అని మనం ఎలా తెలుసుకునేది? ఊరికే అవతల వాళ్ళు డప్పు కొట్టుకుంటే సరిపోదు. వాళ్ళలో ప్రవర్తన మారిందా? వాళ్ళలో పరివర్తన కలిగిందా? వాళ్ళు ఉన్నతమైనటువంటి స్వభావంతో ఉన్నారా? భగ్ భగవంతుడి పట్ల వారు భక్తితో ఉన్నారా?
వైష్ణవుల పట్ల వారు భక్తితో ఉన్నారా? వాళ్ళని సేవించుకుంటున్నారా? అనేది. ఒక భక్తుడు వైష్ణవుడవ్వచ్చు. ఒక భర్త ఇంట్లో ఒక యజమాని, భర్త వైష్ణవుడవ్వచ్చు. భార్య మొట్టమొదటి సేవించుకోవాల్సింది భర్తకే. అది కాకుండా ఎంత భగవద్గీత చదివి గుడిలో ఎంతమంది వైష్ణవులకి సేవించినా ప్రయోజనం లేదు. ఎందుకు? భగవంతుడు అంటున్నాడు, "నన్ను చేరుకోవాలంటే నా సేవకుడిని ముందు నువ్వు సేవించాలి. అప్పుడే నాకు సంతృప్తని." ఇదిగో పక్కనే ఉన్నారు. భర్త రూపంలో ఉండొచ్చు. ఆ భర్తే గురువనమాట. అంటే భర్త పిచ్చి పిచ్చి వేషాలేస్తే వాళ్ళతో భక్తిగా ఉండమని కాదండి. భర్త భగవంతుడిని సేవిస్తే, అదే భర్తని భార్య అంతే భక్తితోని సబ్మిసివ్‌గా ఉండి, ఆయన సంతోషం కోసం ఈమె సాక్రిఫైస్ చేస్తూ అంటే ఒకప్పుడు అలా బతికేవారు. ఇప్పుడు సమాన హక్కులని, అహంకారాలకు పోయి, లేకపోతే వాళ్ళని కంట్రోల్‌లో పెట్టాలని, లేదా భర్త భార్యని కంట్రోల్‌లో పెట్టాలని ఇలాంటివేమీ నిజానికి లేవండి. ఇలాంటివేమీ లేవు. చాలా హార్మోనియస్‌గా ఉండేవారు. ఎందుకు? వాళ్ళకి జ్ఞానం ఉండేది. జ్ఞానం అనేది ఉండేది. ఇప్పుడు మనుషుల జ్ఞానం ఎక్కడున్నది? జ్ఞానం లేదు. ఎప్పుడూ ఒకటే ఏడుపనమాట. కాబట్టి ఇంట్లోనే ఉంటూ హ్మ్. భర్తని సేవించుకోవడం ద్వారా భగవంతుడిని చేరుకునే అవకాశం ఉంటదనమాట. అందుకు భగవంతుని యొక్క సేవకుడిని ముందు నువ్వు సరిగా సేవించకపోతే ఆహ్, ఎంతమంది వైష్ణవులకి, ఎంతమంది భగవంతుడిని నువ్వు చేసుకున్నా కూడా వాళ్ళ సంతోషమే మీ సంతోషంగా మీరు లేకపోతే అటువంటి సంబంధం ప్రయోజనం లేదు. అలాగే ఆ పిల్లలు తల్లిదండ్రులకి వాళ్ళే భగవంతుడి స్వరూపాలు అని చెప్పి పిల్లలు ఆ తల్లిదండ్రుల్ని భక్తి భావాలతోని సేవించుకుంటే అంటే దీనంతటికి మధ్యలో కృష్ణుడు ఉండాలనమాట. భర్త, తల్లిదండ్రులు, మొత్తం కుటుంబ సైతం వాళ్ళ ఆలోచన తీరు ఒక్కటే. అందరూ కృష్ణ చైతన్యంలో ఉన్నారనుకోండి విభేదాలు ఎక్కడ కలుగుతాయి చెప్పండి? అందరూ కృష్ణుడి గురించే ఆలోచిస్తారు. కృష్ణుడిని ఎలా సేవించాలి? కృష్ణుడి ప్రసాదం ఎలా తీసుకోవాలి? కృష్ణుడికి పూజ ఎలా చేయాలి? కృష్ణుడి కోసమే మేము జీవిస్తూ ఉంటాం. కృష్ణుడి కోసమే అందరం చదువుతుంటాం. అలాగా అందరూ కృష్ణుడి కోసమే కృష్ణుడిని మధ్యలో పెట్టి బతికినట్టయితే మధ్యలో డిఫరెన్సెస్ వచ్చే అవకాశం ఏమున్నది? ఉండదు. మన మనసులోని కృష్ణుడు, మన ఇంట్లో మధ్యన కృష్ణుడు, మన సంబంధాల మధ్యన కూడా కృష్ణుడిని పెట్టేటప్పుడు విభేదాలు ఎక్కడ అవుతాయి? అవ్వదు. మరి అంతవరకు రాలేదా? మీరు కృష్ణ చైతన్యంలో ఉన్నాము అని చెప్పుకుంటున్నారు. కానీ ఇంట్లో సంతోషంగా లేరా? సంబంధాల మధ్యలో సంతోషంగా లేరా? అంటే మీకు కృష్ణ చైతన్యం ఇంకా అర్థం అవ్వలేదు. మీరు ధ్యానం సరిగ్గా చెయ్యట్లేదు. ఎందుకంటే ఒకసారి కృష్ణ ధ్యానం చేసేటప్పుడు ఎంత ఆనందంగా ఉంటారంటే వాళ్ళ మొఖాల్లో చూడొచ్చు మీరు. ఆహ్, అంతేకాదు ఇదొక అంటువ్యాధనమాట. అంటువ్యాధి ఏంటి ఒకళ్ళకి జబ్బొచ్చిందనుకోండి కొన్ని జబ్బులుంటాయి. అవతల వాడు ముట్టుకున్నాడంటే వాడికి కూడా జబ్బొచ్చేస్తది. అలాగా వీళ్ళెంత సంతోషంగా ఉంటే వాళ్ళ మధ్యలో ఉంటే అవతల వాళ్ళకి కూడా అంటుకుంటది. వాళ్ళు సంతోషం అయిపోతారనమాట. అప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు ధ్యానం చేస్తున్నారు. వీళ్ళెప్పుడు సంతోషంగా ఉంటున్నారు. వీళ్ళెప్పుడు ఉల్లాసంగా ఉంటున్నారు. భగవంతుడిని సేవించాలనుకుంటున్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? మీరు కూడా ధ్యానం చేసేటప్పుడు ఇవన్నీ మీ మనసులో పెట్టుకొని, ఈ యొక్క ఫలితాలు మీకు కూడా కలుగుతున్నాయంటే అప్పుడు మీరు కృష్ణ చైతన్యంలో ఉన్నట్టు. ధ్యానం చేస్తున్నామని మనం ఎప్పుడూ కూడా దుఃఖంతోని చాలా అంటే మొరోస్‌నెస్ అంటే ఏమంటారు? అంటే ఒక చిరునవ్వు కూడా ఉండదు. ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టు కొంతమందుంటారు. ఎవడో రోజుకొకడు ఇంట్లో సచ్చిపోయినట్టు ఇలాగ ఉంటారనమాట. నిజానికి అక్కడ జరిగేదేముండదు. చిన్న విషయమే. కానీ ఆ చిన్న విషయాన్ని రంధ్రాన్వేషణ చేసి భూతద్దంలో పెట్టి మన సుఖ సంతోషాల్ని మనమే పోగొట్టుకుంటున్నాం అనమాట. అనవసరమైన విషయాలు ఆలోచించకూడదు. కృష్ణుని గురించి ఆలోచించాలి. కృష్ణుని యొక్క భక్తుడిని నేనెలా సేవించాలో అని ఆలోచించాలి. కృష్ణ భక్తుడిని సేవిస్తేనే గురువుగారు దొరుకుతారు. గురువుగారు దొరికితేనే కృష్ణుడు మీకు దొరుకుతాడనమాట. గుర్తుపెట్టుకోండి. అంటే డైరెక్ట్‌గా మీకు గురువు దొరకరు. కృష్ణ యొక్క భక్తుల్ని మీరు సేవించడం నేర్చుకోండి. ఆ స్టెప్ నుంచి నెక్స్ట్ మనకి భగవంతుడే దారి చూపించి గురువు అందేటట్టుగా చేస్తారు. గురువు అందుకున్న తర్వాత ఆ గురువు అక్కడి నుంచి మిమ్మల్ని అంటే వైష్ణవులు మిమ్మల్ని గురువుకి అందజేస్తారు.
గురువులు మిమ్మల్ని కృష్ణుడికి అందజేస్తారనమాట. ఇది ఆహ్, పారంపరం. మన యొక్క గౌడీ సంప్రదాయం. ఇదొక మన సంప్రదాయం అనమాట. ఈ రకంగానే పనిచేస్తుంది. కాబట్టి మనం మన యొక్క సఫరింగ్ మన దుఃఖాల్ని ఎంతైతే మనం అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నామో ఈ రోజుల్లో, ఎంతైతే కష్టపడి దాన్ని నిర్మూలించాలని అనుకుంటున్నారో, అంతే మనం అందులో ఆహ్, పడిపోతున్నాం అనమాట. అంటే నిర్మూలించలేకపోతున్నాం. ఇంకా ఎక్కువ కష్టాలొస్తున్నాయి. ఎందుకు? ఎందుకంటే మన మనతో మనమే ఆహ్, సమన్వయంతో ఉండట్లేదు. మనతో మనమే సమన్వయంతో ల్యాక్ ఆఫ్ హార్మనీ లేదు. మనతో మనమే సరిగా ఉండట్లేదు. మనతో మన మనస్సుతోని మనమే సరిగా ఉండట్లేదనమాట. ఆ! సమన్వయం లేదు. మనతో మనకే. మరి మిగతా వాళ్ళతో ఏముంటది చెప్పండి? మిగతా వాళ్ళతో కూడా గొడవే మనకి. మనతో మనమే గొడవ పెట్టుకుంటున్నాం రోజును. మరి మిగతా వాళ్ళతో కూడా ఎలాగుంటది? అలాగే ఉంటదనమాట. సో, అందుకనే ముందు మన యొక్క ప్రవర్తన, మన యొక్క పదాల్ని, మన యొక్క పనుల్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని, ప్రతి క్షణము కూడా ఆ కృష్ణుడికి నచ్చినట్టుగా ఉన్నామా? కృష్ణుడికి నచ్చలేనట్టుగా ఉన్నామా? అని ఒక్కసారి ఆలోచించండి. ఈ పని చేస్తే కృష్ణుడికి నచ్చుతుందా? ఈ రకంగా ఒకరి మీద ఆలోచిస్తే కృష్ణుడికి నచ్చుతుందా? ఇటువంటి పదాలను నేను ఒకరి పైన ఉపయోగిస్తే కృష్ణుడికి నచ్చుతుందా? నచ్చుతుందా? చెయ్యండి. కృష్ణుడికి నచ్చదా? చెయ్యొద్దు. ఎందుకంటే అలాంటి పనులు చేస్తే కృష్ణుడికి ఇంకా దూరమైపోతారు. మనం దూరం అవ్వకూడదు. మన ఇంటికి దగ్గరవ్వాలనమాట. కాబట్టి ఇదెప్పుడైతే మీరు చెయ్యరో ఇంకా మీ మనసులోని రెస్ట్‌లెస్‌నెస్సు, డిస్సాటిస్ఫాక్షను, తర్వాత ఆందోళన, యాంగ్జైటీ ఇవన్నీ పెరిగిపోతాయనమాట.